ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు దినమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నేను యోసేపు తల్లి అయిన మరియ గురించి మీతో నేను నడిచిన వారం కూడా విధేయులైన వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు అని మనం మాట్లాడుకున్నాం. వాళ్ళలో నుండి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. యేసుక్రీస్తు ఒక మరియని ఎంచుకున్నాడు అంటే సామాన్యమైన విషయం కాదు అది. కనుక వీళ్ళ కుటుంబం ఎలా ఉన్నది అంటే, యోసేపు కానీ, మరియమ్మ కానీ, బాలుడైన యేసుక్రీస్తు కానీ పరిశీలన చేస్తే ఒకే మనసు, ఒకే ఆశ, ఒకే ధ్యాస, ఒకే ధ్యేయం, దేవుని ఆజ్ఞను శిరసా వహించడం. ఈ కుటుంబం ప్రభు ఆజ్ఞను పాటించడం, ప్రభు నామమునకు మహిమ చేకూర్చడం తప్ప వేరే ఆలోచన, వేరే ధ్యాస లేదు. నిజంగా యోసేపు కూడా దేవుడి చిత్తాన్ని జరిగించాడుగా. మరి అయితే ఇంక అసలు నిందలైనా కానీ, యోసేపు కూడా నిందలైన, అవమానాలైన దేవుని చిత్తాన్ని జరిగించారు. వీరిద్దరే కాదు, యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించాడు కదా. యోసేపు దేవునికి ఎంత విధేయుడంటే, ఒక మాట జ్ఞాపకం చేయాలి. బెత్లెహేము నుండి ఐగుప్తు దేశమునకు మధ్య ఉన్న దూరం దాదాపుగా 690 కిలోమీటర్ల దాకా ఉంటుంది, ఇంచుమించుగా, సుమారుగా. మరి యేసు ప్రభు జన్మించిన కొద్ది వారములకు మరియతో యోసేపుతో దేవదూత దర్శనమిచ్చి ఐగుప్తు దేశమునకు పారిపోమ్మని చెప్పింది. మరి బాలుడైన యేసుని తీసుకొని, బహుశా ఆయన వయసు 2 నెలల ప్రాయం కలిగి ఉంటాడేమో. ఈ బాలుడిని, నిజంగా ఈ బాలుడు మెస్సయ్య అయితే, ఎందుకంటే మరియతో మాట్లాడింది కదా, దేవదూత వచ్చి మాట్లాడాడు కదా, ఆయన రక్షకుడని, అంటే మెస్సయ్య అని. మరి ఆయన నిజంగా మెస్సయ్య అయితే ఏదో ఒకటి చేసి హేరోదు రాజును చంపేయాలి కదా. యేసుక్రీస్తును చంపాలని ఆలోచిస్తున్నాడు కదా. ఈయన నిజంగా మెస్సయ్య అయితే హేరోదును చంపేయాలి కదా. లేదు, చంపలేదు. హేరోదు రాజు నుండి కాపాడాలి కదా. ఇంత కష్టమైన ప్రయాణం మాకెందుకు? ఈ చలిగాలుల్లో ఈ బిడ్డను తీసుకొని మేము అక్కడ దాకా వెళ్ళాలా? దీనికి పరిష్కారం లేదా? అయినా దేవుని కుమారుడు కదా. యోసేపు మరియమ్మలు ఎక్కడా ప్రశ్నించలేదు అని ఈ ఉదయకాలమందు వారి విధేయతను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సేమ్ టైంలో జ్ఞానులు ఉన్నారు అక్కడ. జ్ఞానులకి కనబడి ఏం మాట్లాడారు? వేరొక మార్గమున వెళ్ళండి అని మాట్లాడారు. వేరొక మార్గమున వెళ్ళండి అని. ఇప్పుడు యోసేపుతోనేమో బెత్లెహేమును విడిచి ఐగుప్తుకు పారిపోమ్మని వీళ్ళతోనూ, జ్ఞానులతోనేమో ఈ త్రోవ కాక వేరే త్రోవలో వెళ్ళమని. నిజంగా దేవుడు తన బిడ్డలు, విశ్వాసుల క్షేమం గురించి, భద్రతను గురించి ఎంత ఆసక్తితో మీరు గమనించాలి. ఈరోజు మన గురించి ఆలోచించట్లేదేమో దేవుడు అనుకుంటాం. యోసేపు గురించి ఆలోచించాడు, మరియ గురించి ఆలోచించాడు. ఆ బిడ్డకి ఇక్కడ నష్టం కలగకుండా మీరు ఐగుప్తుకు వెళ్ళండి అని మాట్లాడాడు. అక్కడ జ్ఞానులు వస్తుంటే వాళ్ళకి ఎక్కడ నష్టం కలుగుద్దేనని వేరే రూట్లోంచి వెళ్ళండి అని. అంటే దేవుడు తన బిడ్డలను కాపాడే విధానం కంటి రెప్పవలే కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. యోసేపు నిజంగా దేవుని మాటకు విధేయుడు చూపించి మరియను భారీగా స్వీకరించాడు. సహజంగా స్వీకరించలేరు కదా ఆ పరిస్థితుల్లో. పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ అంటే దేవుని మాటకు విధేయత చూపించి యోసేపు ఐగుప్తు పారిపోవడానికి ఇష్టపడ్డాడు. యోసేపు దేవుని మాటకు విధేయత చూపించి మరలా ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపించి నజరేతులో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.
మరియమ్మ కూడా తక్కువేం కాదు. ఆయన ఎంత లోబడ్డాడో అంతకంటే ఎక్కువ లోబడింది. ఏమంది దేవదూతని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత కనబరిచింది. మరి యేసయ్య పరలోక తండ్రికి మరియు మరియమ్మకి ఆయన సంపూర్ణత విధేయత కలిగి జీవించాడు. తాను జీవించిన 33 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే సువార్త పరిచర్యలో పాల్గొన్నాడు. 3.5 సంవత్సరాలు. మరి ఇంటి దగ్గర 30 సంవత్సరాలు గడిపాడు. బయట 3 సంవత్సరాలు, లోపల 30 సంవత్సరాలు ప్రభు గడిపినవి. కనుక అన్ని విషయాలలో యోసేపు, మరియమ్మ, యేసు ప్రభు మనందరికీ ఆదర్శంగా ఉన్నారు. మనము కూడా యోసేపు, మరియమ్మలాగా దేవుని మాటకు సంపూర్ణ విధేయులై ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. యోసేపు, మరియమ్మ దేవునికి చూపిన విశ్వసనీయత, నిజంగా విధేయత ఎంతైనా ఆదర్శప్రాయం. దేవుని కోసం త్యాగమూర్తులు. వాళ్ళు త్యాగాలు చేశారు. ఏం త్యాగాలు చేశారండి? యోసేపు కానీ, మరియమ్మ కానీ, బాలుడైన యేసయ్య కానీ దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఎటువంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు. యోసేపు, మరియమ్మలు శిశువును రక్షించుకోవడానికి ఐగుప్తు పారిపోవాల్సి వచ్చింది. యేసయ్య యెరూషలేములో తప్పిపోయినప్పుడు తల్లి గాని, యోసేపు గాని ఎంతో బాధపడ్డారు. యేసయ్య యూదులు దండనకు గురై శిలువ చేత చంపబడినప్పుడు తల్లి హృదయంలో కత్తి దూసుకుని పోయినట్లయింది. అయితే వారంతయు దేవుని చిత్తంగా భావించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడ్డారు, చెమటోచి పనిచేశారు. దేవుని దేవాలయం కట్టాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో కట్టలేనప్పుడు అందుకు కావలసినవన్నీ ఎన్నో ముందుగానే సమకూర్చాడట యోసేపు. అది బైబిల్లో లేదు, కానీ కొన్ని చోట్ల అక్కడ మందిరం కట్టాల్సి వచ్చినప్పుడు, కట్టాలనుకున్నప్పుడు కట్టలేనప్పుడు కావలసినవన్నీ ముందుగానే సమకూర్చాడు. ఈరోజు ఫ్యాన్ ఇస్తారు, ఫ్యాన్ పేరు కనబడదు, మనవాడి పేరే కనబడుద్ది. కనుక మన దేవుడు అడుక్కునే యాజకుడు కాదు, ఆయన ప్రధాన యాజకుడు అని గుర్తుపెట్టుకోవాలి. నీ మనస్సును ఎరగడానికి దేవుడు పెట్టిన నియమమే దాతృత్వం. నీ మనస్తత్వం గమనించడానికే నువ్వు ఎంత దాతృత్వంగా దేవుడికి ఇవ్వగలుగుతున్నావు. ఆ దాతృత్వమే దశంభాగం. దశంభాగం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. దేవుని కోసం త్యాగాలు చేసే కుటుంబాలుగా, దాతృత్వం కలిగిన కుటుంబాలుగా. కుటుంబం దీవించబడాలి అంటే కేవలం దేవుని సన్నిధికి వచ్చుడు ద్వారా, ప్రార్థన చేయడం ద్వారానే కాదు. మనం దేవుని సన్నిధిలో కలిగిన దాతృత్వం, దానిని బట్టి కూడా ఆశీర్వాదం ఉంటుంది అని గమనించాలి. ఇవి మరియా, యోసేపులు చేశారని మనం చూస్తూ వస్తున్నాం. దేవుని మందసము 3 నెలల పాటు ఓబేదేము ఇంటిలో ఉండటం వల్ల ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. మందసం దేవుని సన్నిధికి గుర్తు. ఆయన అన్నాడు, నేను ఉడతను పెంచాను, అది పారిపోయింది. నేను చిలకను పెంచాను, అది ఎగిరిపోయింది. కానీ నేను ఒక చెట్టును నాటాను, పారిపోయిన ఉడత, ఎగిరిపోయిన చిలక వెనక్కి తిరిగి వచ్చాయి. ఆ చెట్టు అనేది మన కుటుంబమే. కుటుంబం ఎప్పుడైతే దేవుని సన్నిధానములో నాటబడుతుందో అప్పుడు పారిపోయిన, విడిపోయిన కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆశీర్వాదం. కనుక నిజంగా ఈ కుటుంబంలో యోసేపు కానీ, మరియమ్మలు కానీ యేసయ్యని అలవాటు చొప్పున ఆచారపరంగా యేసయ్యని మందిరానికి అలవాటు చేశారు. కనుక మన పిల్లలకి దేవుని సన్నిధిని నడిపించడం అనేది మనం నేర్పించాల్సి ఉందని మనం గమనించాలి. యాకోబు తన మనవళ్ళని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆదికాండం 48లో చూస్తే నిజంగా ఆదర్శవంతమైన జీవితం. అది చాలా మనవాళ్ళని ఏ విధంగా దీవించాడు, అది కుటుంబం యొక్క ఆశీర్వాదం.
కుటుంబం ఇంకెలా దీవించబడుతుంది? మన మనవళ్ళని, మన కొడుకుని దీవించడం మాత్రమే కాదు, కలిసి ప్రార్థన చేయడం ద్వారా, కలిసి మందిరానికి వెళ్ళడం ద్వారా, అప్పుడప్పుడు కలిసి విహారయాత్రకు వెళ్ళడం ద్వారా కూడా, సరదాగా బయటికి వెళ్ళడం ద్వారా కూడా, అది కూడా కుటుంబానికి అవసరం. కలిసి మందిరానికి వస్తున్నాం, కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, కలిసి ఎప్పుడైనా ఫ్యామిలీ బయటికి వెళ్ళి సరదాగా, అది కుటుంబానికి అవసరం. అది కుటుంబానికి అవసరం. యోసేపు మరియమ్మ బిడ్డను తీసుకొని పస్కా పండుగకు వచ్చారు అనగా ప్రత్యేకమైన ప్రార్థనా దినాలకి చక్కగా సరదాగా బిడ్డను తీసుకొని. కనుక మీరు మందిరానికి వస్తున్నారు చూసారా, ఆదివారాలు లేదా స్పెషల్ కూడికలు బిడ్డలు తీసుకొస్తున్నారు చూసారా, దాని ద్వారా కూడా కుటుంబాలు బలపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు స్పెషల్ కూడికలు పెడతాం? మేము అందరూ కుటుంబం అంతా కలిసి చక్కగా మందిరానికి వచ్చడం ద్వారా ఎంత ఆశీర్వాదం. తల్లిదండ్రులు మీ పిల్లలకు కోపం పుట్టించకుండా, అధైర్యం కలిగించకుండా శ్రద్ధగా పెంచాలి. తల్లి హృదయము పాఠశాల వంటిది. తండ్రి 100 మంది టీచర్లతో సమానం. పిల్లల పెంపకంపై శ్రద్ధ చూపించాలి మనం. తల్లిదండ్రులు వారికి దేవుణ్ణి పరిచయం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి భావాలను అవగాహన పెంచాలి. దేవునికి చెందిన బిడ్డలను తల్లిదండ్రులు పెంచుతున్నారు అని గమనించాలి వారు. నిజంగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కుటుంబం ఒక పూల తోట వంటిది. తల్లిదండ్రులు తోటమాలి వంటి వారు. తోటమాలి పూల తోట ఎడల ఎలా శ్రద్ధ కలిగి ఉంటాడో, తోటకు మంచి నీరు వస్తుండేలా, సూర్యరశ్మి తగిలేలా, తోట చుట్టూ కంచి వేసేలా, తోటమాలి కలుపు మొక్కలు, గడ్డి పీకేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేసినప్పుడే మంచి పూలు, మంచి ఫలాలు వస్తూ ఉంటాయి. మొక్కలు ఏపుగా ఎదిగేటప్పుడు అనవసరమైన వాడిని కత్తిరిస్తూ ఉండాలి. ఈ విధంగా తల్లిదండ్రులు కుటుంబం ఎడల, పిల్లల ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క మాటలు మనము యోసేపు మరియా కుటుంబంలో చూస్తాం. యోసేపును పెంచిన విధానాన్ని మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలం మందు మన కుటుంబం అట్టి విధంగా ఉండాలని కొన్ని మాటలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. యోసేపు గురించి మాట్లాడుకున్నాం. ఆయన త్యాగం గురించి, ఎలా లోబడ్డాడు, అంత దూరం ఎలా ప్రయాణం చేశాడు. ఇజ్రాయెల్ నుంచి ఐగుప్తుకి దాదాపుగా 690 ఇంచుమించుగా ఎలా ప్రయాణం చేశాడు ఆయన. ఎలాగున్నా వాళ్ళు మరి ఆయన త్యాగం, దేవుని కోసం వారు చేసిన త్యాగాలు, కన్న కొడుకు చనిపోతున్నా కానీ ఎలా వారు తట్టుకోగలిగారు. యేసయ్య 30 సంవత్సరాలు లోపల పెరిగాడు, 3 సంవత్సరాలు బయట. కనుక ఆ ప్రార్థన కుటుంబం వల్ల నిజంగా ఆ కుటుంబం ఈ రోజున మనం మాట్లాడుకునే కుటుంబంగా అయింది. మన కుటుంబాలను కూడా ప్రభు అట్టి విధంగా సిద్ధపరచాలని ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ పునరుద్ధరణపు దినమందు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విన్న మాటలు అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి మా ముందు ఆ కుటుంబాన్ని ఒక ఆదర్శంగా ఉంచుకున్నాము. ప్రభు అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు అనుగ్రహించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు దయచేసి వారు అనుకున్నవన్నీ కూడా వారి జీవితంలో వారికి అనుగ్రహించి ఈ దినం ప్రభువా చక్కటి ఆరాధనలో పాల్గొని అలాగే వారి వారి కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ దినం వారికి తోడుగా ఉండి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడై ఉండును గాక.